హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అండ్ ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకు అందరికీ హ్యాపీ శ్రీరామనవమి. అండ్ మీరు మీ కుటుంబాలు మీ కుటుంబ సభ్యులు మీరైతే దేని గురించి అయితే స్ట్రగుల్గా ఫీల్ అవుతున్నారో అది ఈ ఇయర్ నుంచి మళ్ళీ వచ్చే శ్రీరామనవమికి అన్ని కోరికలు నెరవేరాలని, మీరు అనుకునేవి సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ శ్రీరామనవమి. మా ఊళ్ళో కళ్యాణం ఎలా జరిగిందో చూసేయండి. మా ఫ్యామిలీతో మేము ఎలా వెళ్తున్నాం, ఇక్కడ ఉంది మా ఇంటికి దగ్గరలో. ఒకసారి మీకు చూపిస్తున్నాను లొకేషన్. గుడి దగ్గరికి వచ్చాము, చూడండి. ఒకసారి మీకు అంతా క్లారిటీగా చూపిస్తున్నాను ఎలా ఉంది అనేసి. అది నేను దూరం నుంచి ఒకసారి చూసిన మీకు అనిపిస్తుందా టెంపుల్ అంతా జనాలు వస్తున్నారు చూడండి. ఇటు పా పోదాం. ఇప్పుడు చేస్తున్నాము. నిజంగా భూమి రాసి ఇవ్వడం అంటే మన వల్ల కాదు. అందుకని దాన్ని భావిస్తూ మనం ఇప్పుడు స్వామికి షోడశ మహాదానాలు పూర్వకాలంలో మన యొక్క కాబోయే అల్లుడికి ముందే వచ్చేసి దానం చేసేవారు. ఇప్పటి కాలంలోనే బంగారము లేదా డబ్బులు కానీ లేదా మన సింగరేణిలో జాబ్ ఇవ్వడం జరుగుతుంది. అల్లుడికి కానీ కళ్యాణం కోసం చాలా పబ్లిక్ వచ్చారు. చూడండి ఎంతమంది ఉన్నారో ఒకసారి అంతా చూడండి, చూపిస్తాను. అసలు చాలా జనాలు ఉండే, అసలు కూర్చోడానికి మాకు ప్లేస్ లేదు. ఇక్కడ నుంచొని తీసాను మీ గురించి. ఇదంతా చూడండి. కూడా 115 రూపాయల కానుకలు సమర్పించారు. వారికి వారి కుటుంబ సభ్యులందరికీ ఆ శ్రీరామచంద్రమూర్తి దీవెనలు ఉండాలని. గణపాక ఎల్లయ్య గారు 51 రూపాయల కానుకలు సమర్పించారు. గంధం రమేష్ సరోజ గారు 111 రూపాయల కానుకలు సమర్పించారు. కొండపాక సతీష్ గారు 21 రూపాయల కానుకలు సమర్పించారు. దాడి రామోదర్ గారు 21 రూపాయల కానుకలు సమర్పించారు. రాయమల్ గారు 25 రూపాయల కానుకలు సమర్పించారు. స్వామి అమ్మవారి యొక్క మంగళసూత్రాన్ని బహుకరించిన వారు శ్రీమాన్ శ్రీ నల్లాల ఓదలు మరియు భాగ్యలక్ష్మి పుణ్య దంపతులు. వారికి మరియు వారి యొక్క అబ్బాయి మరియు అంటే వారి యొక్క కుటుంబానికి ఆ యొక్క స్వామి వారు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సిరి సంపదలతో ఎల్లవేళలా వారు ఈ యొక్క చెన్నూరు నియోజకవర్గానికి కాబోయే కాలంలో ఈ యొక్క మహాభాగ్యంగా ఉండాలని కోరుచు ఈ విధంగా చేస్తున్నాయా. జై శ్రీమన్నారాయణ. ఓం మాంగళ్య దేవతాయే శ్రీయే నమః. ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయాత్. ఓం శ్రీం శ్రీయే నమః. ఆవాహయామి శ్రీసూక్తేన జపేత్. ఓం హిరణ్యవర్ణామహరిణీం సువర్ణ आपस्सदन्द सिज्ञान चिक्लीतवचमे गृहे लक्ष्मी श्रीस्यतां यशः कर्दमेन प्रजा भूता मयि सम्भव कर्दमा श्रियं वासे मे कुले मातरं पद्ममालिनी आर्द्रां पुष्करणीं पुष्टिं सुवर्णां ये ममालिनीं सूर्यामिरण्महीं लक्ष्मीं जातवेदो ममावः आर्द्रां यःकरणीं यष्टिं पिङ्गलां पद्ममालिनीं चन्द्रामिरण्महीं लक्ष्मीं जातवेदो ममावः तामहावः जातवेदो लक्ष्मी पद्मगामिनी यस्यामिरण्यं प्रभूतङ्गावो गास्योऽस्मान् विन्देहं पुरुषानहं महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात्. अथ कुङ्कुमै अर्चयामि.
విజమణిపత్ర పుష్పాన్ని సమర్పయామి. అందరూ కూడా కళ్యాణం తర్వాత అన్నదాన కార్యక్రమం స్టార్ట్ అవుతుంది కాబట్టి నిమ్మలంగా అందరూ కూడా అన్న ప్రసాదాన్ని స్వీకరించాల్సిందిగా కోరుతున్నాం. ఎనగందుల సంపత్ గారు 21 రూపాయలు కానుకలు సమర్పించారు. బాదే వెంకటమ్మ గారు 51 రూపాయలు కానుకలు సమర్పించారు. ఖ్యాతం రమేష్ గారు 25 రూపాయలు, చేతి ప్రసాద్ గారు 11 రూపాయలు కానుకలు సమర్పించారు. నగరపు లక్ష్మి గారు 51 రూపాయలు కానుకలు సమర్పించారు. నీలం మహేందర్ గారు 21 రూపాయలు కానుకలు సమర్పించారు. కోమలత గారు 21 రూపాయలు కానుకలు సమర్పించారు. సౌజన్య 11 రూపాయలు కానుకలు సమర్పించారు. చూసి దర్శించుకోండి. జక్క శ్రీరామచంద్ర స్వామి గోవింద. భగవద్ బంధువులారా, స్వామివారి కళ్యాణం మహోత్సవంలో ఇప్పుడు కళ్యాణం లాస్ట్ ఘట్టం జరుగుతుంది. అందరూ కూడా తిలకించాల్సిందిగా కోరుతున్నాం. భూపాక శివసాయి గారికి 121 రూపాయలు కానుకలు సమర్పించారు. గారు 51 రూపాయలు కానుకలు సమర్పించారు. They tell me that I'm never gonna make it. They want me to do something that could make sense. They hate when I keep dreaming I'll be famous, but I don't give a fuck, I'ma keep chasing. I got all this potential that's deep inside of me, but they hate when you're successful cause they try to be. They sit there being judgmental because you're trying things, and they just want you to settle and do the right thing. So get a good job, don't slack off. Wake up every morning, make a good impression on your boss. Don't do anything that I wouldn't do, and when you're making money, make sure you don't spend it too soon. Fuck that, I'll do what I wanna do. I got a different path from everyone and that includes you. Who are you to tell me how to live life? In these times it feels like nobody's right, yeah. So I'ma figure out what else we succeed, and then invest all of my time into that and proceed. I need whatever the hell could make me happy, and I don't think you have a clue what could that be. They tell me that I'm never gonna make it. They want me to do something that could make sense. They hate when I keep dreaming I'll be famous, but I don't give a fuck, I'ma keep chasing. They tell me that I'm never gonna make it. They want me to do something that could make sense. They hate when I keep dreaming I'll be famous, but I don't give a fuck, I'ma keep chasing. I think this life could be special if I get rid of the devils. They think that I am a rebel, I think they want me to settle. There's nobody on my level. They think that work is too stressful, I think that work is essential. The grind is all in your mental, and I don't think you understand what I'll go through just to be in control of my life soon. All the negativity, man, I'm immune. I don't really need a mask with all I've been through. I've been making changes for the ages. 5-10 year plans are contagious. I attack that shit, I'm tenacious. And if you ain't, get the fuck out of my way then. Got one life, I won't regret it. I will fight until చొప్పరి అరుణ్ గారు 51 రూపాయలు కానుకలు సమర్పించారు. పాడబండి సీతారామ కళ్యాణం అయిపోయింది. దర్శనం కోసమని టెంపుల్కి వెళ్తున్నాము. వాళ్ళు ఒక్కరితో ఇవ్వబడతాడు దేవుడు. మేము అందరం ఎక్కలేము దేవుడికి అని
అరే ఇక్కడ కూడానా ఇదేమో ఎత్తాలి కదా తింటారా ఏమేమి మమ్మీ బాగా మాట్లాడారు ఏం చేస్తున్నారు? దర్శనం అయిపోయింది. అక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఎలా ఉందని చూడ్డానికని వెళ్ళాము. అలాగే మాస్టర్ బావులపల్లి నాగరాజు గారు 201 రూపాయి కానుకలు సమర్పించారు. వారికి వారి కుటుంబ సభ్యులందరికీ ఆ శ్రీరామచంద్రమూర్తి ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కల్పించాలని కోరుతున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి గంటే శ్రీకాంత్ గారు శ్రీనివాస్ గారు 51 రూపాయి కానుకలు సమర్పించారు.